హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని రివ్యూ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. భాగ్యాన్ని అరెస్ట్ చేయించి శ్రీవల్లి, భద్రావతి కుట్ర బయటపెట్టిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హై బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం పూర్తిగా రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా వల్లి అయితే పెద్ద ప్లానే వేస్తోంది. భద్రావతితో చేతులు కలిపి పాపం ఏమీ తెలియని తిరుపతి మీద 6 లక్షల దొంగతనం మోపాలని పక్కాగా ప్లాన్ చేస్తోంది. పైగా చందు బ్రెయిన్ని కూడా వాష్ చేస్తోంది. ఎందుకంటే చందుకి ఇప్పటివరకు కూడా తిరుపతి మీద ఎలాంటి అనుమానం లేదు. కాని తిరుపతి తీసుంటారు, రైస్ మిల్కి రాకముందే ఆ డబ్బులు కాచేసుండొచ్చు కదా అన్న అనుమానాన్ని రేకెట్టించేసరికి నమ్మినట్టే ఉంటాడు. కాని ఎందుకో చందు మామ అలాంటివాడు కాదు. ఎందుకంటే మేం పుట్టకముందు నుంచే కూడా మా నాన్నకు ఎంతో నమ్మకస్తుడు. డబ్బు గురించి ఆశపడే మనిషైతే కాదు. చిన్నప్పటినుంచి మేము మా మామని చూస్తూనే పెరిగాము. ఎప్పుడూ డబ్బు గురించి ఆశపడడం, స్వార్థంగా ఆలోచించడం అలాంటిది ఏమీ లేదు. ఒట్టి బాగులవాడు, పైగా అమాయకుడు. మా నాన్న ఎంత చెప్తే అంత వినేవాడు. పైగా మా నాన్నకు ఎంతో నమ్మకమైనవాడు. ఇన్ని సంవత్సరాల్లో లేనిది ఇప్పుడెందుకు మామ 6 లక్షల రూపాయలు తీస్తాడు? తీసే అవకాశమే ఉండదు అని చెప్పి ఇంకా అనుకుంటాడు చందు. అయితే మరుసటి రోజు ఉదయాన్నే పుట్టినరోజు కదా, పుట్టినరోజు హడావిడిగా ఇక్కడ పూజ మొత్తం పూర్తి చేస్తారు. మేనల్లు అందరూ ఆట పట్టిస్తారు. ఇంక వాళ్ల అక్క అర్జెంటుగా రమ్మని కబురు పంపించడంతో బయలుదేరి వెళ్తాడు. వెళ్లేసరికి భద్రావతి, వల్లి ఇద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా 6 లక్షల రూపాయలు విలువగల చైన్ని కాస్త తిరుపతి మెడలో వేసేస్తుంది. సుకన్య ఫోన్ చేయడంతోటి తిరుపతి హడావిడిగా వచ్చేస్తాడు. వచ్చేసేసరికి హాయ్ సుక్కు అని బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయడంతో హ్యాపీ బర్త్డే అని చెప్పి అనేసరికి అంతేనా, ఫోన్లోనేనా, డైరెక్ట్గా కనిపించి చెప్పొచ్చు కదా అనగానే నేనక్కడికి వస్తే మీ అక్క చీపిరికట్ట తిరిగేస్తుంది అని చెప్పి అనేసరికి సర్లే అమ్మా, ఫోన్లో అయినా చెప్పావు, సాయంత్రం నేను బయటికి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి అనేసరికి సరే అని ఇంక మాట్లాడి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి చందు ఎందు రైస్ మిల్ దగ్గరికి బయలుదేరి వెళ్లాడు కదా, లారీలు ధాన్యం వచ్చేస్తోంది, దింపేస్తారు. సర్ అమౌంట్ అని చెప్పి అనగాని అది రేపు పంపిస్తాను అని చెప్పి అనేసరికి రేపు పంపించడమేంటి సార్, మీ నాన్నగారైతే ధాన్యం అన్లోడ్ అవ్వడంతోటి వెంటనే అమౌంట్ ఇచ్చేసేవారు, మేం తీసుకెళ్లి ఓనర్కి అప్పచెప్పేసేవాళ్లం, మీరేంటి రేపు పంపిస్తాను అని చెప్తున్నారు అనగానే ఈరోజు అమౌంట్ కొంచెం సర్దుబాటు కాలేదు, రేపు ఖచ్చితంగా పంపిస్తాను, ఏమీ అనుకోవద్దని మీ ఓనర్ గారికి చెప్పండి అని చెప్పి చందు పంపించేస్తాడు. వెళ్లిన వాళ్లు ఉండరు కదా, వాళ్లు ఓనర్కి చెప్పడంతో ఇదేంటి రామరాజుగారైతే డబ్బులు వెంటనే ఇచ్చేస్తారే, ఆయన దగ్గర డబ్బులు లేటయ్యే అవకాశమే లేదు, రామరాజుగారు వెంటనే డబ్బులు ఇచ్చేస్తామని కూడా చెప్పారు కదా, అసలు ఎందుకు ఇదంతా జరిగిందో అని చెప్పి వెంటనే రామరాజుకి ఫోన్ చేస్తాడు. ఏంటండి రామరాజుగారు, డబ్బులేమన్నా ఇబ్బంది పడుతున్నారా, అమౌంట్ పంపించలేదు, సరే రేపు పంపిస్తానని మీ అబ్బాయి చందు చెప్పాడంట, సరే రేపు పంపించండి, రేపైతే అకౌంట్లో వేసేసేయండి అని చెప్పి అనేసరికి ఏంటండి మీరు బియ్యం అన్లోడ్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వలేదా అనగానే లేదండి, ఇస్తే ఎందుకు అడుగుతాను అనేసరికి సరేనండి రేపు పంపిస్తానని చెప్పాడు కదా, రేపు మీ అకౌంట్లోనే డబ్బులు వేపిస్తాను అని చెప్పి రామరాజు వెంటనే చిందుకి ఫోన్ చేస్తాడు. రేపు పెద్దోడా ఎక్కడున్నావు అనగానే ఇప్పుడే రైస్ మిల్లోంచి ఇంటికి బయలుదేరుతున్నాను నాన్న అని చెప్పి అనేసరికి నేను ఆల్రెడీ ఇంటికే వస్తున్నాను, సరే ఇంటి దగ్గరే ఉండు, నేను వచ్చేంతవరకు అని చెప్పి అనగానే సరే నాన్న అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఓనర్ ఫోన్ చేసి చెప్పి ఉంటాడు నాన్నకు, అందుకే నాన్న ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నాన్న ఇంటికి వస్తే ఎలా సమాధానం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి అని ఇంకా కంగారు పడుతూ ఉంటుంది వల్లి, కంగారు పడుతూ ఉంటాడు చందు. అయితే ఇంకా అలా వస్తూ నర్మద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నర్మదకి డాష్ అంటే బండితో పాటు నర్మదని గుద్దేయడానికి వచ్చేబోతాడు చందు.
బావా బావా అని చెప్పి గట్టిగా పిలిచేసేసరికి ఇంక నర్మద అలా పిలవడంతోటి చందు నార్మల్ స్థితికి వస్తాడు. ఏమైంది బావా, ఏంటి అంత పరధ్యానంగా బండి నడుపుతున్నారు, అసలు ఏం జరిగింది అనగానే ఏమీ లేదు నర్మద అని చెప్పి అనగానే, లేదు బావగారు, మీరేదో దేని గురించో టెన్షన్ పడుతున్నారు. పొద్దుట్టు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. మళ్ళీ ఏదైనా సమస్య వల్ల అక్కకు మీకు ఏదైనా సమస్య? చెప్పండి బావా, ఏదైనా సరే మీకు చెప్తున్నాం కదా మేము, మీరు మాకు చెప్పడానికి నమోషిగా ఫీల్ అవుతున్నారా అని చెప్పి అనగానే, అదేమీ లేదు నర్మద, ఇలా రైస్ మిల్లోయి 6 లక్షల రూపాయలు తేడా వచ్చింది. అది ఎక్కడ మిస్ అయిందో ఏంటో అర్థం కావట్లేదు. వల్లి ఏమో తిరుపతి బాబాయే తీసుంటాడు అని నింద వేస్తోంది. కానీ నాకనిపించట్లేదు. ఎందుకంటే మా మావయ్య ఏంటో మాకు తెలుసు. మేం పుట్టక ముందు నుంచి కూడా మా నాన్నకు కుడిభుజంలా ఉన్నాడు. అసలు ఏ డబ్బు కోసం ఆశపడే వ్యక్తి కాదు. మరి అలాంటిది మా మావయ్య ఎందుకు డబ్బులు తీసుకుంటాడు? పైగా 6 లక్షల రూపాయలు. 100 రూపాయలు కావాలన్నా నన్ను అడిగి తీసుకునే మా మావయ్య 6 లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటాడు అన్న అనుమానం వస్తోంది. అసలు డబ్బులు ఎక్కడ మిస్ అయ్యాయో అర్థం కావట్లేదు అనగానే, రైస్ మిల్లో సీసీ కెమెరాలున్నాయి కదా బావగారు అనగానే, హా ఉన్నాయి నర్మదా అని చెప్పి అనేసరికి, అయితే ఒకసారి రైస్ మిల్కి తీసుకువెళ్ళండి, అక్కడే ఏంటో తెలుస్తుంది అని చెప్పి అనగానే, సరేనని ఇంక చందు కాస్త రైస్ మిల్ దగ్గరికి వెళ్తాడు. ఈలోపు రామరాజు రానే వస్తాడు. రావడంతోటి ఇంకా చాలా విసుగ్గా ఉంటాడు. ఏమైందండి, ఏం జరిగింది అని చెప్పి బుజ్జమ్మ అడిగిన సమాధానం చెప్పడు. చెప్పకపోవడంతో ఏమైంది నాన్న అంటూ ఇంక ధీరజ్ అడుగుతాడు. అసలు పెత్తోడేమనుకుంటున్నాడు, ఆ రైస్ మిల్ వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇవ్వాలి, ధాన్యం తీసుకురావడంతోటే వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పాలి, కానీ డబ్బులివ్వకుండా ఏం చేస్తున్నాడు, అసలు డబ్బులివ్వాలి కదా అంటూ మాట్లాడేసరికి, డబ్బులివ్వడానికి ఉండాలి కదా మావయ్య గారు అంటూ వల్లి మాట్లాడుతుంది. ఏంటమ్మా ఏమంటున్నావు, డబ్బులివ్వడానికి ఉండడమేంటి, ఆల్రెడీ నిన్న 8 లక్షల రూపాయలు ఇచ్చాడు కదా అనగానే, ఏరా తిరుపతి, నువ్వే కదా డబ్బులు వసూలు చేసుకొచ్చావు అనగానే, అవును మావా, అవును బావా, నేనే వసూలు చేసుకొచ్చాను, చందుకిచ్చాను కదా, మరి ఆ డబ్బులు పెద్దోడేం చేశాడు అనగానే, ఏంటి బాబాయ్ ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు, అందులోంచి 6 లక్షల రూపాయలు దొంగతనం చేసింది నువ్వే కదా అని చెప్పి వల్లి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు వల్లి, నేను 6 లక్షల రూపాయలు దొంగతనం చేయడమేంటి, దొంగతనం చేయవలసిన అవసరం నాకే ఉంది, అసలు నేనే దొంగతనం చేశానని ఎలా అంటున్నావు, నీ దగ్గర సాక్ష్యం ఉందా అనగానే, నీ మెడలో దరదరగా మెరుస్తున్న బంగారపు చైనే తెలుస్తుంది బాబాయ్, నువ్వు 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి ఆ చైన్ని మెడలో వేసుకున్నావన్న విషయం తెలుస్తుంది అని చెప్పి అనేసరికి, లేదు బావా, ఈ చైను మా భద్రావతి అక్కే నన్ను పిలిచి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఈ గోల్డ్ చైన్ని అక్కే వేసింది బావా అని చెప్పి అనగానే, బావుంది బావగారు, బావుంది బాబాయ్, చాలా బావుంది. ఏంటి, మిమ్మల్ని ఆ ఇంటి గడప కూడా తొక్కొద్దని చెప్పిన మీ అక్కగారు మిమ్మల్ని పిలిచి ఇంత పెద్ద చైన్ సుమారు 6 లక్షల రూపాయలుంటది, ఇంత పెద్ద చైన్ని మీ మెడలో వేసిందా ఏంటి బాబాయ్, మా చెవులో ఏమన్నా కాలీఫ్లవర్లో పెట్టుకుని కనబడుతున్నామా ఏంటి అనగానే, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నిజమక్క, పెద్దక్కే పిలిచి మరీ వేసింది, కావాలంటే మీరు పెద్దక్కనే అడగండి అనేసరికి, ఏంట్రా ఇది, ఏంటిదిదంతా అని చెప్పి అనగానే, ఏమో నాన్న, ఎవరా కూడా ఇంటికి వెళ్లడం చూడలేదు, బాబాయ్ అంటున్నాడు, మావయ్య అంటున్నాడు కదా, ఒక్కసారి ఆ భద్రావతిని కూడా అడిగితే తెలిసిపోతుంది కదా, నింద వేశారు కదా, నింద నిజం కాదని తెలుసుకోవాలి కదా అని చెప్పి అనేసరికి, సరే బయటకొచ్చి రండి బావా, నిరూపిస్తాను అని అందరూ గేటు దగ్గరికి వస్తారు. గేటు దగ్గరికి వచ్చేసరికి భద్రావతి అక్క అంటూ పిలిచేసరికి, ఏంట్రా ఏంటి అని చెప్పి అనగానే, నువ్వే కదా నన్ను నా పుట్టినరోజుని ఈరోజు ఇంటికి పిలిచి ఈ బంగారపు చైను మెడలో వేశావు అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, ఈరోజు నీ పుట్టినరోజా, నీ పుట్టినరోజని నాకేం తెలుసు, నువ్వెప్పుడైతే ఈ అనాది చేయి పట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావో అప్పుడే నిన్ను నీ పుట్టినరోజుని మర్చిపోయాను. 6 లక్షల ఏంటది, అంత బంగారపు చైను మెడలో వేయాల్సిన అవసరం నాకే ఉంది, నేనెందుకు వేస్తాను, నాకు అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంక తిరుపతి అయితే, అక్క నువ్వే కదక్కా ఉదయం పిలిచి మరీ బంగారపు చైను వేయమని చెప్పావు, మరి బంగారపు చైను ఎక్కడ నుంచక్క, ఎలా అక్క నాకు తెలీదు, నువ్వే కదా వేశావు అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, నేనెందుకు వేస్తాను, నాకు వేయవలసిన అవసరం లేదు అంటూ చెప్పేసేసరికి, లేదు నువ్వే వేశావక్క, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వెందుకక్క అబద్ధం చెప్తున్నావు అని చెప్పి అనగానే, లేదురా, నేను అబద్ధం చెప్పడం లేదు, నేను వేయలేదు, ఏమో నాకేం తెలుసు, నువ్వు బంగారపు చైన్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నావో ఎలా తెచ్చుకున్నావో అంటూ మాట్లాడేసరికి, బావా అంటూ ఇంకా లేదు బావా అంటూ ఇంకా ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది.
పిచ్చి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదని రామరాజు లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి చాలా బాధపడతాడు తిరుపతి. ఎందుకంటే వాళ్ళని అక్కా బావలుగా కాకుండా అమ్మా నాన్నలుగా ఉన్నవాడు ఒక్కసారిగా బంగారపు చైను కోసం ఇంత దిగజారిపోయానా? అక్క ఎందుకు అబద్ధం చెప్తుంది అంటే బావ వీళ్ళంతా చెప్పేది నమ్ముతున్నాడా? ఇంకేంటి మావయ్య, ఇంకా సైలెంట్గా ఉంటారేంటి? ఎప్పటికైనా అర్థమైందా? ఆ లక్షల రూపాయలు మాయం చేసి ఈ తిరుపతి బాబాయే బంగారపు చైను కొనుక్కొని మెడలో వేసుకున్నారని క్లియర్గా తెలుస్తుంది కదా మావయ్య అంటూ ఇంక వల్లి మొదలు పెడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ రైస్ మిల్కి వెళ్లారు కదా, ఇదిగో అమ్మ నర్మద, సీసీ కెమెరాలు, సిస్టమ్ అది ఇది అనేసరికి ఓకే బావగారు ఒక్క నిమిషం అంటూ ఓపెన్ చేసి చూస్తారు. ఇంతకీ ఎప్పుడు పోయాయి డబ్బులు అంటే మీరు తిరుపతి బాబాయ్ ఎప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు అనేసరికి ఇంక తిరుపతి మావయ్య మధ్యాహ్నం తీసుకొచ్చాడు అనగానే, ఆ తర్వాత ఎవరైనా ఇక్కడికి వచ్చారా అనగానే, మళ్ళీ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు, సుకన్య, వీళ్ళ ముగ్గురు వచ్చారు అనేసరికి సరే బావగారు అని చెప్పి ఇంక వెంటనే వాళ్ళ ముగ్గురు ఉన్నది ఓపెన్ చేసింది. ఓపెన్ చేసేసరికి మామూలు వీళ్ళు కింద కూర్చున్నారు కాబట్టి సుకన్య వీళ్ళ అడ్డుగా ఉండడంతో డబ్బులు తీసి క్యారేజీలో వేయడం కనిపించదు. కానీ సీసీ కెమెరా పైనుంటుంది కదా, అంటే పై యాంగిల్లో నుంచి చూస్తే, అప్ యాంగిల్లో నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది కదా. కనిపించేసరికి బావగారు ఒక్కసారి ఇది చూడండి, మీరిక్కడ